కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో 20,000 లంచం తీసుకుంటున్న జీపీఓ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూమి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో ఏసీబీ బలపని పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ గారు ఒకసారి చూడు. ఆగేనా మీ నాన్న పేరు? రెండు సార్ చూడండి. ఈరోజు సాయంత్రం అందాజ 5:45 తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మొలంగూరు గ్రామానికి చెందిన జీపీఓ శ్రీనివాస్ కంప్లైంట్ యొక్క ల్యాండ్ను వాళ్ళ ఫాదర్ నుంచి అతని పేరు మీదకి మరియు వాళ్ళ అమ్మ పేరు మీదకి రిజిస్టర్ చేయడానికి అతను జూలై 21 రోజు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఆయన డిలే చేయడం వల్ల కంప్లైంట్ తహసీల్దార్ ఆఫీస్కి వాళ్ళు మాకు తిరిగి జీపీఓని రిక్వెస్ట్ చేసినప్పుడు అతను మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి అతను 15,000 అయితే ఇవ్వగలుగుతారని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. దాని తర్వాత మాకు అప్రోచ్ అయినప్పుడు నేను ఈరోజు మళ్ళీ వచ్చినప్పుడు అతను మళ్ళీ ఒక 5,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో ఈరోజు 20,000 రూపీస్ కంప్లైంట్ జీపీఓ శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు మేము అతని దగ్గర యాప్ తీసి కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులు లేకపోతే విజ్ఞప్తి మీరు చేయాల్సిన పని ఇలాంటి ప్రలోభాలు రోజు కాకుండా చేయాల్సిన దీనికి సంబంధించి శ్రీనివాసం అరెస్ట్ చేసి రోజు కోర్టులో ప్రకటించారు. తహసీల్దార్ కార్యాలయం ఎస్ తహసీల్దార్ కార్యాలయం జీపీఓ శ్రీనివాస్ సార్. సర్నేమ్ కంపేటి శ్రీనివాస్. సార్ ఎవరు మీ స్టాఫ్ ఎవరున్నారు సార్ మీతో? ఇన్స్పెక్టర్స్ మరియు స్టాఫ్.